మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. మేనిఫెస్టోలో చేయలేని అంశాలు పెడతారు, నోటితో తప్పుడు వాగ్దానాలు చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చాక అవేమి కూడా చేయలేకుండా ఎలా కుదేలు పడిపోతారో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా మీరు గమనిస్తూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి ఎంత దూరమైనా పోరాడతారు, ఎన్ని కష్టాలైనా ఫేస్ చేస్తారని ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తేనే మీకు అర్థమవుతుంది. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు చూస్తే ఏ విధంగా సంక్షేమం గాని అభివృద్ధి గాని పరుగులు తీసిందో అందరూ కూడా గమనించారు. అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు చూశారు, ఎటువంటి వెల్ఫేర్ గాని ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అండ్ ముఖ్యంగా నగిరిలో ఈ రోజు 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఒక్కడంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గాని ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఈ నియోజకవర్గాన్ని దాచుకోవడానికే భాను ఎమ్మెల్యే పనిచేస్తున్నాడు అనేది మనం కళ్ళారా చూస్తున్న నిజం. అండ్ అఫీషియల్ ని ఉపయోగించుకొని ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారు, ఏ విధంగా ఎంఆర్ఓల్ని పెట్టుకుని ఏ విధంగా ల్యాండ్ ఇష్యూస్ ని లేని ఇష్యూస్ ని క్రియేట్ చేసి వాళ్ళ జీవితాలతో చెలగాట పడుతున్నారో మనం చూస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలో ఇక్కడ ఒక కమిషనర్ ఉన్నాడు బాలాజీ నాయక్ అని, అంతకుముందు బాలాజీ యాదవ్ అని ఒక యదవ ఏ విధంగా ఈ మున్సిపాలిటీని నాశనం చేసి ఆ తర్వాత అతను సస్పెండ్ అయ్యాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ బాలాజీ నాయక్ అనే వ్యక్తి వచ్చి వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏ విధంగా తీయడానికి కంకణం కట్టుకుని తీసాడో ఆ రోజు మనం చూసాం. ఈ రోజు ఫార్మేషన్ డే అని ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తామంటే ఆ ఫ్లాగ్ హాయిస్టింగ్ దిమ్మని పొద్దున 5 గంటలకి డెమాలిష్ చేశాడు అంటే ఎంత అహంకారం ఉండాలి ఆ కమిషనర్కి ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ మున్సిపాలిటీకి కావాల్సిన హాస్పిటల్ గాని డయాలసిస్ సెంటర్ గాని అలాగే ఆనందధామం లాంటి ఎలక్ట్రిక్ మిషన్ గాని పార్కులు గాని రోడ్లు గాని డ్రైన్లు గాని హౌసింగ్ గాని అన్ని చేసింది జగనన్న నాయకత్వంలో మేము. కానీ ఏ పని చేయని ముద్దుకృష్ణ నాయుడు స్టాచ్యూ తీసుకొచ్చి ప్రజలకు అడ్డంగా ఎలా పెట్టాడో చూడండి. ఎన్టీఆర్ది పెడితే ఎవరికి ఇబ్బంది లేదు, ఆయన రాష్ట్రంలో ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఎవరు దాన్ని అభ్యంతరం చెప్పరు. కానీ ముద్దుకృష్ణ నాయుడు అనే వ్యక్తి ఈ నియోజకవర్గానికి గాని పుత్తూరులో గాని లేదా స్టేట్ లో గాని చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కానీ సిగ్గు లేకుండా ప్రజలకి అడ్డంగా ట్రాఫిక్ అడ్డంగా ఆ స్టాచ్యూ పెట్టి దాన్ని మాత్రం తీసేయాలి మున్సిపాలిటీలో తీర్మానం చేసినా కూడా తీయరు. కానీ వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్థాపించిన రోజుకి జెండా ఆవిష్కరణకు మాత్రం అవి తీసేయడానికి ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో ఒకసారి మీరు గమనించాలి. అఫీషియల్స్ చాలా ఓవర్ చేస్తున్నారు, పోలీసులు గాని మున్సిపల్ సిబ్బంది గాని ఎంపీడీఓలు గాని ఎంఆర్ఓలు. కూటమి ప్రభుత్వం శాశ్వతం కాదు. మీరు రూల్స్ కు విరుద్ధంగా చేసే ప్రతి కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో డిజిటల్ బుక్ లో ఎక్కాయి కాబట్టి మీరు ఎక్కడున్నా కాలర్ పట్టుకొని లాక్కొచ్చి కోర్టులో నించోబెట్టి మీరు చేసిన తప్పులకన్నీ శిక్ష వేయిస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం, వారికి సంక్షేమం చేయడం కోసం. అంతేగాని ఎవరి మీద టార్చర్ పెట్టడమో సాడిజం చేయడమో మాకు అలవాట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నగిరిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత కరెక్ట్ గా పనిచేసింది, ఎవరి మీద తప్పుడు కేసులు లేకుండా కులం మతం పార్టీ చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించాం. అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది, మళ్లీ పేద ప్రజలకి మంచి చేస్తుంది. అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా మళ్లీ రెపరెపలాడించాలని అందరినీ కూడా. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా
అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ. ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు, ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి. మేము అండగా ఉన్నాం మీకు.